అది హృదయ విదారకమైన దృశ్యం. విధి ఆడిన వింత నాటకంలో నిస్సహాయులైన ప్రజల దయనీయమైన ఆర్తనాదాలకు కరిగిపోని హృదయం లేదు. చెల్లాచెదురుగా పడి ఉన్న వేలాది మానవ జంతు కళేబరాల నుండి వెలువడే దుర్వాసన మధ్యనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అది 1977 గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన తుఫాను ఆంధ్రప్రదేశ్లోని దివిసీమలోని తీర ప్రాంత గ్రామాల్లో భారీ విధ్వంసం సృష్టించినప్పుడు ఈ విపత్తులో దాదాపు 20,000 మంది చనిపోయారు. 10,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సముద్రం నుంచి సుమారు 30 అడుగుల ఎత్తున ఎగిసిపడిన అలలు దివిసీమ తీర ప్రాంత గ్రామాలను ధ్వంసం చేశాయి. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఎవరు మాకు మద్దతు ఇస్తారనుకున్న పరిస్థితుల్లో రాష్ట్రీయ స్వయం సేవకులు ఈ సవాలును స్వీకరించారు. సంఘ ఆదేశం మేరకు దేశం నలుమూలల నుంచి స్వయం సేవకులు దివిసీమ చేరుకున్నారు. బురదలో కూరుకుపోయిన కుళ్ళిపోయిన మృతదేహాలను నీటితో కడగడం పెద్ద సవాలుగా మారింది. ఈ పని చేయటానికి ఎవ్వరూ సిద్ధంగా లేనప్పుడు స్వయం సేవకులు బాధ్యత తీసుకున్నారు. తుఫాను వచ్చిన 2 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ తుఫాన్ బాధితుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఉచిత ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించి లక్షలాదిగా రొట్టెలను పంపిణీ చేసింది. గ్రామంలో నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడానికి స్వయం సేవకులు వెనుకంజ వేయలేదు. గ్రామంలోని ఇళ్లను పునర్నిర్మించారు. తుఫానులో అనాథలైన పిల్లలకు విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారు. బాధిత ప్రజలకు ఊహించని రీతిలో పునరావాసం కల్పించారు. ఆర్ఎస్ఎస్ తిరుగులేని సేవా నిష్ఠ ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సేవల్ని చూసి మురిసిపోయిన సర్వోదయ నాయకుడు ప్రభాకర్ రావు నిస్వార్థ సేవ చేసినందుకు సంఘానికి కొత్త పేరు పెట్టాలంటూ ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నారు. తరచుగా ఆర్ఎస్ఎస్ని విమర్శించే చెన్నైకి చెందిన ద హిందూ దినపత్రిక తన వార్తా కథనాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఆంధ్రప్రదేశ్కి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారని రాశారు. తమ నాయకుల పిలుపు మేరకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చి తమ ఇళ్లకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడాన్ని తమ కర్తవ్యంగా భావించిన ఈ యువతీ యువకులే సహాయ కార్యక్రమాల్లో నిజమైన హీరోలు. ఎందుకంటే ఈ పని వారు స్వయంగా స్వీకరించిన విలువలకు ప్రతిబింబం.